ఈ స్లీవ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఎపిసోడ్ 28. ముందుగా హ్యాండ్ ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ని సెంటర్ కి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కిందన ఒక షేప్ డ్రా చేసుకొని పైన డైమండ్ షేప్ డ్రా చేసుకోవాలి. అంతే కాకుండా మనం ఏ షేప్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో అది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకొని చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్లీవ్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి డెకరేషన్ కోసం మనం ఏమైనా బీడ్స్ కానీ కుందన్ కానీ స్టిచ్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.